పీజీ సెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎం ఫార్మసీ ఆర్ ఫార్మడీ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1 కి సంబంధించిన రిజల్ట్స్ డేట్ మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో 22 రోజు మనకు ఈవినింగ్ లోపు ఎప్పుడన్నా వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో 22 అన్నారు కానీ స్పెసిఫిక్ గా టైం అయితే మెన్షన్ చేయలేరు. కాకపోతే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా రిజల్ట్స్ వచ్చేసి ఈవినింగ్ 3 తర్వాత ఉంటాయి. 3 తర్వాత ఉండొచ్చు, 6 తర్వాత ఉండొచ్చు, 7 తర్వాత ఉండొచ్చు. సో రెగ్యులర్ గా మీరైతే చెక్ చేస్తూ ఉండండి. నేను కూడా చెక్ చేస్తూ ఉంటాను. వన్స్ రిజల్ట్స్ రాగానే ఆ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా డీటెయిల్ వీడియో చేస్తాను. సో దట్ ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో ఆ వీడియో చూడండి. సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కౌన్సిలింగ్ కి సంబంధించింది. ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు సర్టిఫికెట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, సో రేపు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తుంది. ఎల్లుండి నుంచి మీరు ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే సీట్ మీకు బుక్ అవుతుంది, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఓన్లీ సర్టిఫికెట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అవి మాత్రం చెప్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. సో అందులో అన్ని డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకు సర్టిఫికెట్ ఇంపార్టెంట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్. సో మీకు రేపు సీట్ అలాట్మెంట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. సో అది డౌన్లోడ్ చేయాలంటే మీరు ఫీ పేమెంట్ చేయాలి. సో మీకు ఫీ పేమెంట్ ఎంత పే చేయాలో కూడా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. జస్ట్ పింక్ కలర్ అమౌంట్ ఎంత చూపిస్తుందో అది పే చేసుకోవాలి. అది పే చేసుకున్న తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్. సో అది మీరు బయట జిరాక్స్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత ట్యూషన్ ఫీజు రిసిప్ట్. సో మీకు ఆ అమౌంట్ పే చేస్తారు కదా, సో ఆ అమౌంట్ పే చేసిన తర్వాత ట్యూషన్ ఫీజు రిపోర్ట్ ఆర్ జాయినింగ్ రిపోర్ట్ రెండు ఒకటే. సో అదొక పీడిఎఫ్ వస్తుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఈ ట్యూషన్ ఫీజు రిసిప్ట్ రెండు సేమ్ ఉంటాయి. జస్ట్ అక్కడ అలాట్మెంట్ అని పైన పేపర్ మీద ఉంటుంది, కింద ట్యూషన్ ఫీ రిసిప్ట్ అని ఉంటుంది. అవి రెండు జిరాక్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10th మెమో. ఇప్పుడు చెప్పబోయేటి అన్ని ఒరిజినల్స్ ఉండాలి. మిగతా సీట్ అలాట్మెంట్ అవి నార్మల్ జిరాక్స్ బయట ప్రింట్ తీస్తే సరిపోతుంది. 10th మెమో అంటే ఎస్ఎస్సి మెమో. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో. కొంతమంది డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటే డిప్లొమాకి సంబంధించింది. నెక్స్ట్ బి ఫార్మసీకి సంబంధించిన సిఎంఎం అంటే మీ కాలేజీలు ఇస్తారు కన్సాలిడేటెడ్ మెమో. సో 8th సెమిస్టర్ కి సంబంధించిన ఒకే మెమోలో మీకు ఎంత ఓవరాల్ సిజిపిఏ వచ్చింది అది. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, దాన్ని పీసీ అంటారు, అది కూడా మీ కాలేజీలోనే ఇస్తారు. నెక్స్ట్ సిఎంఎం పీసీ లేకపోతే మీరు 8th సెమిస్టర్ మెమోస్ కి సంబంధించిన అన్ని తీసుకెళ్ళాలి ఒరిజినల్స్. సో మీరు అక్కడ చెప్పాలి మాకు ఇంకా కాలేజీలో ఇవ్వలేరని చెప్పాలి ఎవరికైతే లేవో. సపోజ్ ఎవరికైతే సిఎంఎం పీసీ అవి ఉంటే 8th సెమిస్టర్ మెమోస్ వెళ్లాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బోనాఫైడ్స్. సో బోనాఫైడ్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ టు బి ఫార్మసీ. సో లాస్ట్ స్టడీ ఏదైతే చేశారో అక్కడ వరకు మీరు బోనాఫైడ్స్ తీసుకెళ్ళాలి. సో మ్యాండేటరీగా 9th టు బి ఫార్మసీ వరకు అయితే మ్యాండేటరీగా ఉండాలి. కొంతమంది దగ్గర బోనాఫైడ్స్ ఉండవు. సో మీరు ఎక్కడ చదివారో అక్కడికి వెళ్ళి బోనాఫైడ్స్ అయితే తెచ్చుకోండి. సపోజ్ ఆ స్కూల్ లేకపోతే మీ మండల్ ఎంఆర్ఓ దగ్గర వెళ్తే మాకు అక్కడ స్కూల్ లేదు, దానికి సంబంధించిన బోనాఫైడ్స్ ఇవ్వండి అంటే వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు ఏదో ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో అప్ టు బి ఫార్మసీ వరకు మీకు బోనాఫైడ్స్ కావాలి. నెక్స్ట్ టీసీ. సో మీరు బి ఫార్మసీకి కాలేజ్ ఎక్కడైతే చేస్తారో దానికి సంబంధించిన టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒరిజినల్ కావాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు బీసీఐ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కావచ్చు వాటికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ పీజీ సెట్ ఆర్ జీప్యాట్. సో ఈ రెండిట్లో మీరు రెండు పెట్టిన వాళ్ళు రెండు తీసుకెళ్ళాలి, ఒకటి పెట్టిన వాళ్ళు ఒకటి. ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్. సో మీకు ర్యాంక్ కార్డ్ పీజీ సెట్ కి సంబంధించింది అండ్ జీప్యాట్ కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్. సో ఇవి రెండు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. సో స్టూడెంట్ ఆధార్ కార్డ్ అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్. సో స్టూడెంట్ ఆధార్ కార్డ్ మస్ట్. పేరెంట్ అంటే మీ ఫాదర్ది తీసుకెళ్ళాలి, మదర్ది కూడా తీసుకెళ్ళాలి. ఓన్లీ ఫాదర్ది అడుగుతారు. సో మీరు మదర్ది కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే ఎవరికైతే జేఎన్టీ ఉస్మానియా వస్తుందో అక్కడ ఫాదర్ది అడగచ్చు. సో హాస్టల్ పర్పస్ కావచ్చు లేదంటే అక్కడనే అడుగుతారు. సో మీరైతే తీసుకొని వెళ్ళండి. సపోజ్ ఈ కాలేజ్ రిపోర్టింగ్ లో అడగకపోయినా మీకు హాస్టల్ అప్పుడు అడుగుతారు కాబట్టి తీసుకొని వెళ్ళండి సేఫ్ సైడ్ గా. నెక్స్ట్ ఫొటోస్. సో మినిమం 4 ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. 4 to 8 ఫొటోస్ అయితే అడుగుతారు. కొన్ని కాలేజీలో 2 అడుగుతారు, కొన్ని కాలేజీలో 1 అడుగుతారు, 3 అడుగుతారు. కాబట్టి 4 to 8 ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళండి క్యాండిడేట్ది. సపోజ్ ఎవరికైతే టీసీ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల టీసీ లేదు, పీసీ లేదు, సిఎంఎం లేదు, మాకు ఇంకేం ఇవ్వలేరు కాలేజీలో, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే మీరైతే తెచ్చుకోవాలి. కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మీ సర్టిఫికేట్స్ మీ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్. సో మీ బి ఫార్మసీ కాలేజ్కి వెళ్ళి సో నాకు ఇట్లా పీజీ సెట్ ఆర్ జీప్యాట్ ద్వారా నాకు ఎం ఫార్మసీ కాలేజ్ వచ్చింది, సో నేను అక్కడికి వెళ్ళాలంటే నా సర్టిఫికేట్స్ కావాలి, సో నా సర్టిఫికేట్స్ ఈ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్ ఇవ్వండి అంటే మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. ఆ ప్రూఫ్ తీసుకెళ్లొచ్చు. అండ్ కోర్స్ కంప్లీషన్ దేనికంటే మీరు అన్ని సెమ్స్ పాస్ అయ్యారు,
మీ కాలేజ్ వాళ్ళు ఒక ప్రూఫ్ లాగా ఇస్తారు, దాన్నే కోర్స్ కంప్లీషన్ ఇస్తారు. సో అది కూడా మీ కాలేజీలోనే ఇస్తారు. స్టాంప్ ఉండాలి, ఓవరాల్ CGPA ఉండాలి. సో ఇవి ఎవరికైతే CMMPC లేని వాళ్ళు ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇవి అన్ని ఒరిజినల్స్, ఏవైతే 10th ఇంటర్ B.Pharmacy CMMPC TC కావచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ చెప్పినవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. 1 సెట్, 2 or 3 సెట్స్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. సో సేఫ్ సైడ్ గా 3 సెట్స్ తీసుకొని అయితే వెళ్ళాలి. మీరు కాలేజీలో ఒరిజినల్ సబ్మిట్ చేసే ముందే అవన్నీ మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఒరిజినల్స్ వేరే గవర్నమెంట్ జాబ్స్ కి కావచ్చు, వేరే ఎక్కడన్నా అప్లై చేసేటప్పుడు అవి యూస్ఫుల్ అవుతుంది. సో ఆ ఫొటోస్ మీ దగ్గర ఉండాలి. సో వన్స్ మీరు ఇచ్చే ముందే అన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఒక సెట్ వాళ్ళు అడిగినా ఇంకొక సెట్ సేఫ్ సైడ్ గా మీ దగ్గర పెట్టుకోవచ్చు. 1 or 2 సెట్స్ వాళ్ళు అడిగితే అప్పుడు ఇచ్చేసేయచ్చు. సో సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయండి అంటే, ఫస్ట్ సపోజ్ రేపు సీట్ అలాట్మెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత వెంటనే ఫీజు పేమెంట్ చేయకండి. ఫీజు పేమెంట్ కి మనకు 4-5 days టైం ఉంటుంది. సో టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయండి, మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళండి. సో నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు కాబట్టి నేను వితౌట్ సర్టిఫికేట్ జాయిన్ అవ్వచ్చా అని అడగండి. అడిగిన తర్వాతనే ఫీజు పేమెంట్ చేయండి. సో ఇక్కడ ఎంటెక్ వాళ్ళకు కొంతమందికి కొన్ని ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఫీ పేమెంట్ చేసినా కూడా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేరు, హోల్డ్ లో పెట్టారు. సో ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి ఇవ్వలేరు. ఎందుకంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ కొన్ని కాలేజ్ వాళ్ళు మ్యాండేటరీగా అడుగుతారు. సో డ్యూ టు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదంటే మీ కాలేజ్ వాళ్ళు ఇంక ఇవ్వకపోయినా మీరైతే రిక్వెస్ట్ చేయాలి. సో అప్పుడు సపోజ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఏం చేయాలి, మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ తో రిక్వెస్ట్ చేయాలి. సో నా కాలేజ్ ఇంకా సర్టిఫికేట్స్ ఇవ్వలేదు డ్యూ టు ఫీజు రియంబర్స్మెంట్. సో 5-6 months లో మాకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మాకైతే ఆ సర్టిఫికేట్స్ ఇస్తారు. సో అప్పటి వరకు మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి, లెటర్ రాయండి. సో లెటర్ రాస్తే యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏం చేయలేమండి. సో స్టూడెంటే మీరే రిక్వెస్ట్ చేసి మీరైతే అడ్మిషన్ అనేది తీసుకోవడానికి ట్రై చేయాలి. వేరే ఆప్షన్ అయితే లేదు. కొన్ని కాలేజ్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయలేరు ఎంటెక్ వాళ్ళకు. సో నేను ముందే చెప్తున్నాను. సో రేపు రిజల్ట్స్ రాగానే ఎల్లుండి నుంచి మీరు ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్కి వెళ్లే ముందే మీరు ఆన్లైన్ లో పేమెంట్ చేయకండి. కాలేజ్కి వెళ్ళి తెలుసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ చేయండి. సపోజ్ ఎవరికైతే GPAT స్టూడెంట్స్ ఉంటారో, కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు, ఎవరికైతే సర్టిఫికేట్స్ అన్ని ఉన్న వాళ్ళు మీరు రేపు ఈవినింగే ఫీ పేమెంట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకు నో ప్రాబ్లం. ఎవరికైతే సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఉన్నారో మీరు కాలేజ్కి వెళ్ళి నా దగ్గర సర్టిఫికేట్స్ లో నేను ఇప్పుడు ఫీ పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చా, యాక్సెప్ట్ చేస్తారు అన్న తర్వాతనే మీరు పేమెంట్ చేసుకోండి. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ ప్రాసెస్ ఉంటుంది, అది పెద్ద ప్రాసెస్. సో అదంతా ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా మీరైతే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వాలి. సో ఈ సర్టిఫికేట్స్ కాకుండా వేరే ఏం అవసరం లేదు. మనకు గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. సపోజ్ మీకు B.Pharmacy to M.Pharmacy ఇప్పుడు 1 year గ్యాప్ ఉన్న, 2 year గ్యాప్ ఉన్న, కౌన్సిలింగ్ లో గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ GPAT స్టూడెంట్స్ కి గ్యాప్ సర్టిఫికేట్స్ తోని పని లేదు. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్. సో తెలంగాణ గవర్నమెంట్ ద్వారా PG సెట్ ద్వారా ఎవరైతే SC ST BC EWS స్టూడెంట్స్ ఉంటారో, మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే గ్యాప్ కావాలి. అది కూడా గ్యాప్ వస్తేనే. ఈ 2025 లో ఎలాంటి గ్యాప్ లేదనుకోండి, ఫైనల్ ఇయర్ వాళ్ళకు గ్యాప్ అవసరం లేదు. సపోజ్ 2023, 2022, 2024 లో పాస్ అవుట్ అయిన వాళ్ళకు 1 year గ్యాప్ ఉన్న గ్యాప్ తీసుకోవాలి. అది ఇప్పుడు అవసరం లేదు. అది మీరు జాయిన్ అయిన తర్వాత మీకు చాలా టైం ఉంటుంది. ఈ పాస్ కి అప్లై చేసుకోవడానికి చాలా 4-5 months టైం ఉంటుంది. కాబట్టి మీరు అడ్మిషన్ అయిన తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో గ్యాప్ సర్టిఫికేట్స్ సంబంధించిన సపరేట్ వీడియో ఇస్తాను, అప్పుడు దాని గురించి చూద్దాం. ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్స్ అని మీకు ఏం అవసరం లేదు. నేను చెప్పిన సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఒక 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని మీ కాలేజ్కి వెళ్ళాలి. సో రేపు మనకు ఈవినింగ్ వరకు 8 లోపు మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత అందులో పింక్ కలర్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అందులో 100 ఉంటే 100, 10,000 ఉంటే 10,000, 20,000 ఉంటే 20,000, 80,000 ఉంటే 80,000, 1 lakh ఉంటే 1 lakh. సింపుల్. అక్కడ పింక్ కలర్ అమౌంట్ ఎంత ఉంటుందో అది పే చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అప్పుడు మీకు phase 1 కాలేజ్ బుక్ అయిపోతుంది. మళ్ళీ phase 2 కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.